నీకు యాక్సిడెంట్ అయితే ఎవరో మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. బాబు, ఈ చాక్లెట్ ఎక్కడిది? అమ్మిచ్చింది. అమ్మంటే రేఖమ్మా? అవును. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. విన్నావా? 2 రోజులైందంట, మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెబితే ఏమయ్యేదో. ఏమ్మా, వాడు ఎలాగూ చెప్పలేదు, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. వాడికే అనుకుంటే నీకు కాకుండా పోయావా? ఎందుకు నన్ను అలా అంటారు? నాకు మీరు కాకుండా ఇంకెవరున్నారు? మీరెక్కడ కంగారు పడతారో అని నేనే చెప్పొద్దన్నాను. ఇందులో గౌరి తప్పేం లేదు. పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఆయన అన్నాడు అని కాదు కాని ఏం జరిగినా మాకు చెప్పాలి కదరా. అదృష్టం బాగుండి చిన్నది కాబట్టి సరిపోయింది. అదే ఏ పెద్దదో అయ్యుంటే ఏం జరిగేది? ఆడపిల్ల, ఆ అమ్మాయి మాత్రం అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది? తనకు మాత్రం ధైర్యం చెప్పేవాళ్ళు ఉండద్దు? మొదట్నుంచి వాడి నిర్ణయాలు వాడు తీసుకోవటం అలవాటైపోయింది. మనం అంటే లెక్కలేదు. ఎందుకు నన్ను అలా అంటారు? మిమ్మల్ని బాధ పెట్టకూడదనే తప్ప మిమ్మల్ని కాదనుకుని కాదు. సరేలే, కాస్త దెబ్బలు తగ్గేంత వరకైనా ఇంటి పట్టునే ఉండు. ఆ పని ఈ పని అంటూ బయటికెళ్ళకు. పిచ్చి ఏదో, దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. మనం బాధపడకూడదని చిన్నదే అంటున్నాడు. నువ్వేమి ఆడవకు, ఆ దేవుడే కాపాడాడు. ఇదిగో, వాడికి బాగా బలం రావటానికి అన్నీ వండి పెట్టు. అమ్మాయికి వేరే పనులు చెప్పకుండా వాణ్ణే కనిపెట్టుకున్నాడు మనం. అలాగే. వాణ్ణి చూస్తే ఎలాగా, మిమ్మల్ని చూస్తే ఇలాగా. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. ఏడోకే,
నువ్వు ఏడిస్తే వాడు అసలు తట్టుకోలేడు. ఇదిగో ఆ కన్నీళ్లు తుడుచుకో. వెళ్ళు. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నాకు తెలుసులేండి. ఎలాగైనా మీరిక్కడి నుంచి బయటపడాలి, ఆ రేఖ దగ్గర వాలిపోవాలి. అదేగా మీ ఆలోచన? ఏయ్, అసలు నువ్వు నాకు సేవలు చేయొద్దు, నా దగ్గరికి రావద్దు. పోవతలికి. ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఆ అమ్మాయి ఏం చేసిందని? ఏం చేసిందా? నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అంతేరా, అంతే. పెళ్లికి ముందు అమ్మాయి ఏం మాట్లాడినా నీ మనసుకు హాయిగా ఉంటుంది. ఆ తర్వాత ఇదిగో ఇలాగే ఉంటుంది. నీకు దెబ్బలు తెగులైన ఆ పిల్ల ఒకటే ఏడుస్తూ ఉంటే నువ్వు నోటుకొచ్చినట్టలా తిడుతున్నావా? నా కోసం ఎవరు ఏడవద్దు, నన్ను ఏడిపించొద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఏమండి, రా బావా, రా. కూర్చో. గౌరీ, నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. వెళ్ళు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇది యాక్సిడెంట్ కాదు బావా, ఎవరో కావాలని చేశారు. కావాలనే? అవును, వాళ్ళెవరో నేను శివకుమార్ అనుకుని అటాక్ చేశారు. ఆ విషయం చెప్తే వీళ్ళందరూ కంగారు పడతారని అబద్ధం చెప్పాను. ఏంటి గౌరీ, ఎవరతను? మీ ఆయన తన్ని పట్టుకుని బావా అని పిలుస్తున్నాడు. వాళ్లే అత్తయ్య, నా కాపురానికి పట్టిన దరిద్రాలు. ఆయన ఎవరో కాదు, నేను చెప్పానే రేఖ అని, దానికి స్వయాన అన్నయ్య. ఈ శివకుమార్ చరిత్ర ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంతకుముందు ఎవరో రౌడీ నన్ను వజ్రాల కోసం కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు. చివరికి రేపు ఇంకేమవుతుందో. రోజు రోజుకి నేను ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతున్నాను అనిపిస్తోంది. అతన్నా వీడు బావా అని పిలుస్తున్నాడు. అదే కదా, చూసారుగా, ఆయనకి యాక్సిడెంట్ అయింది అని తెలియగానే ఎలా వాలిపోయాడో. పైగా ఈయన ఆయన్ని బావా అని పిలవడం, కాఫీలు టీలు ఇవ్వమని చెప్పడం. నువ్వేం భయపడద్దు రఘు. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నేను కనుక్కుంటాను. ఈలోగా ఆ శివకుమార్ గతం ఏంటో మెల్లగా ఆరాతి. సరే. ఏది ఏమైనా రఘు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాఫీ తీసుకో అన్నయ్య. మీరు తీసుకోండి. రేఖ గురించి ఏమైనా తెలిసిందా అన్నయ్య?
ఇంకా లేదమ్మా, వెతుకుతున్నాం. నేను బయలుదేరుతాను. జాగ్రత్త శివ. వస్తాను. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. బాబు, ఒక్క నిమిషం. ఏంటమ్మా? మా శివకుమార్ నీకెలా పరిచయం? అది తను నాకు... చూసావా, అడగ్గానే ఎలా సమాధానం చెప్పలేకపోయావో? ఎలా చెప్తావు? ఏమని చెప్తావు? చూడటానికి పెద్దింటి వాళ్ళలాగా ఉన్నావు. ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావు? నేనేం చేశానండి? ఏం చేసావా? నీ చెల్లెల్ని నా కొడుకు మీదికి పంపించావు. అంతకంటే నీతిమాలిన పని ఇంకొకటుందా? చెల్లెలు అడ్డదారులు తొక్కుతుంటే 4 తన్ని దారిలో పెట్టాల్సిన వాడివి నువ్విలా తప్పుడు పనులకు ప్రోత్సహిస్తుంటే ఏమనాలి? నీకు సిగ్గనిపించటం లేదా? ఎందుకండి? ఎందుకు అలాంటి మాటలు అంటారు? అసలు నా చెల్లెల గురించి మీకేం తెలుసు? అన్నీ తెలుసు. నీ గురించి తెలుసు, నీ చెల్లెల గురించి తెలుసు. మా కోడలు అన్ని విషయాలు చెప్పింది. అన్నీ చెప్పిన మనిషి తనకి నేను చేసిన సాయం గురించి చెప్పటం మర్చిపోయిందా అమ్మా? సాయం చేసావని నువ్వేం చేసినా మెదలకుండా ఉండాలా? చూడు బాబు, మీకు మధ్య ఏం జరిగాయో నాకు తెలీదు. ఏం జరిగినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే. మీరు చేస్తుంది తప్పు. ఒక కాపురం నిలబెట్టాలని చూడాలే గాని కూల్చాలని ప్రయత్నించకూడదు. ఒకప్పుడు నా కొడుకు మమ్మల్ని కాదని ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లతో అయినా సుఖంగా ఉంటున్నాడా అంటే మధ్యలో నీ చెల్లెలు రేఖొచ్చి వీళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. నాకు నా కొడుకు కోడలు ప్రశాంతంగా ఉండడం కావాలి. వాళ్ల మధ్యలోకి ఎవరొచ్చినా ఊరుకోను. రావటానికి అసలు మా చెల్లెలు మా మధ్యనే లేదండి. వీళ్ల కాపురానికి ఏ కష్టం రాకూడదని మా అందరికీ తను దూరం అయింది. అనవసరంగా మీరు ఏవేవో ఊహించుకొని మా చెల్లెల మీద అభాండాలు వేయకండి. ఎవరూ ఊరికే అభాండాలు వెయ్యరయ్యా. అయినా నా కొడుకుని చూడటానికి నువ్వు రావటమేమిటి? ఏం అవసరం లేదు. ఎవరూ రావద్దు. వెళ్ళిపో. ఇంకోసారి మళ్ళీ రావద్దు.
కూర్చోమ్మా కూర్చో. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. అంతా బాగానే ఉంది కదా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది? మీ కళ్ళ ముందే ఆవిడ రోజు రోజుకి డల్ అయిపోతుంటే ప్రాబ్లం లేదని ఎలా అనుకుంటారు? ఆ రోజు అనుమానం వచ్చి టెస్టులు చేయించమన్నాను. నా అనుమానమే నిజమైంది. అంటే ఏమైంది డాక్టర్? సెర్వికల్ క్యాన్సర్. ఇంకా మనం ఆలస్యం చేసుంటే ఇది తెలియకుండానే పోయేది. మరెలా డాక్టర్? ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందా? లేదమ్మా, కాస్త ముందుగా తెలుసుకొని ఉండుంటే ఏదైనా ఛాన్స్ ఉండేది. నేను నమ్మకంగా చెప్పగలిగేవాడిని. బట్ మనం తెలుసుకోవడమే చాలా లేట్ అయింది. మీరే అలా అంటే ఎలా డాక్టర్? ఏదో ఒకటి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తనని ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకువెళ్తాను. మీరేం చేయమన్నా చేస్తాను. తనని బతికించండి డాక్టర్. నాకు చేతనైనంత వరకు నేను చేస్తానమ్మా, కానీ గ్యారెంటీ మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే మన చేయి దాటిపోయింది. 50-50 ఛాన్స్ కూడా నేను చెప్పలేను. మీరే అలా అనేస్తే ఎలా డాక్టర్? ఏం చేయమంటావమ్మా? మీకు అబద్ధాలు చెప్పి లేనిపోని ఆశలు పెంచలేను. డబ్బు కోసం ఆశపడి బ్రతుకుతుందనే నమ్మకం లేని మనిషిని 100 ఏళ్లు బ్రతికేలా చేస్తానని నేను చెప్పలేను. అసలు అది నా పాలసీనే కాదు. నేను చెప్పేది ఒకటే, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ ఇవ్వలేను. ఆ తర్వాత నిర్ణయం మీది. మీ ప్రయత్నం మీరు చేయండి డాక్టర్. మిగిలింది ఆ దుర్గాదేవిని నమ్ముకుంటాను. వస్తాను డాక్టర్. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళావు? మీ రిపోర్ట్స్ వచ్చాయి. ఏమన్నారేంటి? అంతా బాగానే ఉందన్నారు. అంతా అంటే ఏదంతా? అదే రిపోర్ట్స్ లో ఏం బాగుంది అన్నారని. ఏ ప్రాబ్లం లేదు అన్నారు. అబద్ధాలు అందరికీ నప్పవు రేఖ. అవి కొందరే చెప్పగలరు. నీలాంటి వాళ్ళు అబద్ధం చెప్తే అద్దంలో చూసినట్లు అంతా తెలిసిపోతుంది. అంటే నేను అబద్ధం చెప్పానా? నాకే ప్రాబ్లం లేదనటం మరి అబద్ధం కాదా? నేనెక్కువ రోజులు బ్రతకను.
ట్రీట్మెంట్ ఇచ్చినా గ్యారంటీ లేదనేది నిజం. ఈ విషయం నీకెలా తెలుసు? రొంపిలోకి దిగినప్పుడే బురద అంటుకుంటుందని తెలుసు. తెలిసి ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకు బ్రతకాలో తెలియక. ఇప్పుడు బ్రతకాలనున్నా అవకాశం లేదని తెలుసుకున్నాను. అందుకే ప్రశాంతంగా ఉన్నాను. అంటే నీకున్న జబ్బు గురించి నీకు ముందే తెలిసి ట్రీట్మెంట్ తీసుకోలేదు కదూ? చెప్పాను కదా, అప్పుడెందుకు బ్రతకాలో నాకు తెలీదు, పట్టించుకోలేదు. ఈరోజు ఆ ఛాన్స్ లేదు. అయినా నేను బ్రతికి ఏం సాధిస్తాను చెప్పు? మా అమ్మా నాన్నల్ని చూడాలనుకున్నాను, చూశాను. వాళ్లతో గడపాలనుకున్నాను, గడిపాను. ఇంకా ఎందుకు చెప్పు భూమికి భారంగా బ్రతకడం? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను నిజం చెప్తున్నాను రేఖ, నాకు బ్రతకాలని ఆశ లేదు. కానీ నిన్ను బతికించుకోవాలన్న ఆశ నాకుంది. ఆశ ఉంటే సరిపోదు, ఆ అవకాశం కూడా ఉండాలి కదా. లేదు అని డాక్టర్ చెప్పుండాలి. దేవుడి కన్నా మించిన డాక్టర్ ఎవరూ లేరు. ఆ అమ్మవారు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, చేయిస్తుంది. ఈ నవరాత్రులు అమ్మవారిని వేడుకుంటాను. ఆవిడే నీకు ఆయుష్ పోస్తుంది. ఎందుకు రేఖ? నువ్వు మాట్లాడుకు. నీ చేతుల మీదుగా జరగాల్సిన దసరా పూజలు నేను చేస్తున్నాను. నువ్వు బావుండాలని కోరుకుంటూ నిష్ఠతో చేస్తాను. నా గురించి కాదు రేఖ, నువ్వు విజయదుర్గగా ఇక్కడే ఉండిపోవాలని పూజలు చేయి. మీ వాళ్ళు నీకు విజయదుర్గ అని పేరు పెట్టింది నేనిక్కడ ఉండిపోవాలని కాదు, నువ్వు వాళ్ళింటి ఇలవేల్పు కావాలి అని. దసరా మొదలవుతుంది కదా, మొదటి పూజకే అమ్మవారిని అడుగుతాను. విజయదశమి నాటికి ఆ అమ్మే నీకు జవాబు చెప్తుంది.